ఆర్టీసీ బస్సులో తన మెడలో బంగారు గొలుసు చోరీకి గురైన సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని ఓ మహిళ ఆరోపించింది. అన్నమయ్య జిల్లా సదుం మండలం నడిగడ్డకు చెందిన సంపూర్ణమ్మ చంద్రగిరి బైపాస్లో ఆర్టీసీ బస్సు ఎక్కింది. మార్గం మధ్యలో తన మెడలో 28 గ్రాముల బంగారు గొలుసు చోరీకి గురైనట్టు గుర్తించింది. బస్సు ఎక్కడైనా ఆపాలని కోరినా సిబ్బంది పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బైపాస్ రోడ్ లో మా పాప బస్సు ఎక్కించింది నన్ను. అప్పుడు ఉండింది నా దగ్గర చెయ్యి. మళ్ళీ తర్వాత కొంచెంసేపు నిల్చుకోండి బస్సులో. మళ్ళా వేరే అమ్మ లేచింది. ఆమె పోతా అంటే నేను కూర్చుంది అక్కడ. కూర్చున్న తర్వాత మళ్ళీ లేలా నేను. మళ్ళీ ఎవరో ఎక్కడో ఆడ ఊరి పేరు నాకు తెలియదు. ఒక లావుటాను ఒక సన్నటాను. ఆ పక్క నాకు వాంతి వస్తాను, నువ్వు ఎక్కడ కూర్చో మధ్యలో నేను ఆ పక్క కూర్చుంటాను. మళ్ళీ వారకలాగా కూర్చోబెట్టా. 5 నిమిషాలకు లేచింది పైగా అమ్మ గుర్తురా ఎవరో నాకు తెలియదు. లావుటామే సన్నటి పాప వెళ్ళిపోయి. మళ్ళీ ఇట్లా అనుకున్నాను నేను. బస్సు వస్తానే ఉంది. సార్ నాకు బస్సు వచ్చింది అనుకున్నాను. సార్ అన్నాడు దండం పెట్టేస్తున్నాం అనుకో. అన్నా కాపాడుందన్నా చూడండి. ఒక మగాడు బాత్రూమ్ చూసినాడు చెట్ల కింద అంతా. మళ్ళీ తర్వాత ఎవరుగా నోరు కాదు కండక్టర్మ్మా నిలపమ్మా నీకు దండం పెట్టండి అని అడుక్కున్నా. నిలపమమ్మా మేము అట్లంతా. దానికి మేమే కప్పలమా అనింది. మళ్ళీ చదువు బస్ స్టాండ్లో అన్నా నిలుపుతావా అంటే పోలీస్ స్టేషన్ కానీ నిలుపమ్మా ఇదని నిలుపమ్మా అంటే బస్ స్టాండ్ లో నిలుపుతానమ్మా నేను ఆడే నిలుపుతాను, నేను ఆడ నిలపనని నిలిపారు. ఆనంటి దగ్గరికి వచ్చి సార్కి చెప్పినాను. సార్ మళ్ళీ అది ఎట్లా పెరికేస్తున్నారో ఏమో నాకు తెలియలేదు సార్. ఎట్లా అనుకుని నాకు వచ్చింది లేదని ఏడ్ చేస్తున్నాను సార్. అందరి ముందు ఎవరు కానీ గోరిస్తున్నారు కదా సార్. వాళ్ళు ఫస్ట్